అని చెప్పగల ఊరు వారంతా పరిగెత్తుకుంటూ వస్తారంట. వస్తున్నప్పుడు పెద్ద కష్టపడే అవసరం లేదు, నువ్వు సువార్త ప్రకటిస్తానికి నువ్వు పెద్ద కష్టం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు యువతల ఊర్లో అద్భుతాలు జరిగినాయి, వారు చూసేసారు. కాబట్టి వారు చెప్పగలిగినప్పుడు వారు విశ్వసించి ఈ సమరస్త్రీ పరిగెత్తుకుంటూ చెప్పేటప్పుడు వాళ్ళందరూ వస్తారు. వచ్చి ఏం చేస్తున్నారంట, వాళ్ళందరూ రోగులు ఏం చేస్తున్నారంట, వాళ్ళందరూ కూడా మంచముల మీద మోసుకుని వచ్చేందుకు మొదలుపెట్టి గ్రామంలోను పట్టణంలోను ఆయన పల్లెటూరులోను ఎక్కడెక్కడ ప్రవేశించిన అక్కడికి జనులు రోగుల సంత వీధిలో ఉంచి ఆయన వస్త్రపు చెంగుల మాత్రం ముట్టనమని ఆయన వేడుకొని చూడని ఆయన ముట్టిన వారు అట్లా వేడుకుంటారు. హల్లెలూయా. ఎవరైతే సమర్పించుకుంటారో, ఎవరైతే ఇదిగో ఈ నా తల్లి సహోదరులు వారు కాదంటారో, ఎవరైతే శరీరాశ నేత్ర జీవుడమని విడిచిపెట్టి ప్రభు చెప్పినట్టుగా తల్లి నేను తండ్రి నేను భార్య బిడ్డలైన ఆస్తులను విడిచిపెట్టి వెళ్ళిన వారు ఎవరైతే ఉంటారో వారంట కష్టపడే అవసరం. హల్లెలూయా. వారి భార్య బిడ్డలకి తల్లిదండ్రులకి ప్రభు ఇక్కడ సిద్ధపరుస్తారు, వారికి కావలసిన వారికి సిద్ధపరుస్తారు. సేవకుడే కాదు, ఆ సేవకురాలు ఇంటికాడను కూడా అద్భుతాలు చేస్తుంది. ఎలా సేవకురాడు వెళ్ళినప్పుడు సేవకురాలు కూర్చొని ప్రార్థన చేస్తుంది, ప్రార్థన ధూపం చేస్తున్నది. ఆ ధూపం ఆ ఇంటి వారందరూ అంటుకొని వారందరూ కూడా ప్రార్థన చేస్తున్న ధూపం పరలోక రాజ్యం ఆయన ప్రదేశానికి వెళ్ళి అక్కడ నుంచి ఆ సేవకుడు పుట్టి ఆ సేవకుడు ద్వారా ఆయన మహిమని ఆ ప్రజలందరి మీదకి వెళ్ళి, అందుకే ఆ ప్రవక్తని ఆ సువార్తికుడిని ఆ సేవకుడిని వెళుతుండగానంట మంచాల మీద కంచాల మీద తీసుకొచ్చి అక్కడ పొరలు పెడుతున్నారంట. ఆయన వస్త్రం ముట్టుకోగలి శ్వాస జరుగుతుందంట. ఆయన మాలాగా మందిరాలకు వచ్చి టచ్ అనే పర్లేదంట, ఆయన ఫు అనే పర్లేదంట. ఏ శ్రమంలో కదిలిస్తున్నా ఫు అనే అవసరం లేదంట. ఆయన సమర్పణ కరెక్ట్గా ఉంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఎవడో కామెంట్ చేసే అవసరం లేదు, ఆ కామెంట్ నీ చెవులో పడదు. ఎవడో కత్తెత్తుకొని వచ్చి నా తుపాయికి ఎత్తుకొచ్చిన నీ చేతికి ఇచ్చి అయ్యగారు నాకు ప్రార్థన చేయండి అని అడుగుతాడు. హల్లెలూయా. నువ్వు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు నక్సలైట్లు వస్తారు నిన్ను చంపడానికి, కానీ ఇక్కడ ఏం చేసినా రోగులు తీసుకొచ్చాడు, కానీ అక్కడ నక్సలైట్లు వస్తారు నీకు ఎదురుగా. వచ్చినప్పుడు నేను చూడగలని ఒక తుపాయికి గురిపెట్టి తీసుకొచ్చి మళ్ళీ నీ చేతుల్లోకి ఇచ్చేసి వారు కత్తులు లేపి తీసుకొచ్చి నీకు ఇచ్చి అయ్యగారు మా కోసం ప్రార్థన మాకు మంచి మేము మా భార్య దగ్గరికి వెళ్ళాలి, మేము కూడా కుటుంబంగా జీవించాలి, మేము కూడా నీ రక్షణలో రావాలని అడుగుతావు. నువ్వు ప్రార్థన చేసి ఖాళీ ఉంటావా, వారికి సువార్త ప్రకటిస్తావు. ఆ సువార్త వింటారు వాళ్ళు. ఆ సువార్త విని తన కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు కూడా కొన్ని రోజులు దేవుడితో ఎదిగి వాళ్ళు కూడా సమర్పణలోకి వచ్చేస్తారు. నువ్వు అక్కడ వేదాలు యేషయా గ్రంథం చెప్పినట్టుగా నీవు ఒక్కడికి ఎంతమంది అవుతాడా, 1000 మంది అవుతావు. నీ సమర్పణలో నువ్వు ఒక్కడే వెళ్తున్నావు, కానీ నీతో పాటు 1000 మంది చదువుతున్నారు. హల్లెలూయా. నువ్వు ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళేసరికి అక్కడ రెడీగా ఉంటాడు, ఎవరో అక్కడ చెప్పేసి ఉంటాడు. ఆల్రెడీ ఇక్కడ అద్భుతాలు చూశాడు కదా, అక్కడికి చెప్పేసి ఉంటాడు, లేదా ఫోన్ ద్వారా చెబుతాడు. ఈరోజు ఇక్కడ నూరు అద్భుతాలు జరుగుతున్నాయి, అబ్బా ఆ సేవకుడు ఏందో, ఆ సేవకుడు అసలు మామూలుగా లేదు అద్భుతాలు, అసలు మాట్లాడుతున్న అద్భుతాలు, నడుస్తున్న అద్భుతాలు, తాగితే అద్భుతాలు అంటుంటాడు. నువ్వు పెద్ద పెద్ద కలిసి ప్రార్థన చేయాలని అవసరం లేదు, మందిరంలో చేసినట్టు. నీ సమర్పణ, నీ ప్రయాస నీవు కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే, నీ సమర్పణ కరెక్ట్గా ఉన్నట్టయితే నువ్వెంత కష్టపడే అవసరం లేదు. నువ్వు చేయాల్సిన 3 పనులు చేస్తూ చాలు, మిగతాదంతా ఆ సర్వశక్తి ముందు చూసుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడే చూసుకుంటాడు. తండ్రి కుమార్ పరిశుద్ధ నామంలో అనేకులను రక్షిస్తావు, బాగు చేస్తావు, అనేకులను రోగుల స్వస్థపరుస్తావు, దైవం వెళ్ళగొట్టగలుగుతావు. మరి అనేకులను దేవుడు రాజ్యం వైపు తిరుగుతావు. నీతో పాటు కొన్ని లక్షల కోట్ల ఆత్మని దేవునికి సమర్పిస్తావు, తీసుకురావు నీతో పాటు. హల్లెలూయా. కాబట్టి మనం సమర్పించుకున్నప్పుడు ఆ సమర్పణలో ఎలా ఉండాలంటే ఏవైతే ఇప్పుడు చెప్పబడినాయో అవన్నీ నీ సమర్పణ కరెక్ట్గా లోకానుసారమైనవి ఉండకూడదు, ప్రకృతి సంబంధమైన ఉండకూడదు,
చికెన్ తినకూడదా, మటన్ తినకూడదా, ఇలాంటి ఐడియాస్ రాకూడదు. భోజనం చేసి ప్రార్థన చేస్తే జరగదా? ఉపవాసం ఉండే ప్రార్థన చేయాలా? ఏ భోజనంతో వెళ్ళిన సువార్త అంటే ప్రభు అన్న పేరుంది పౌలు అంటాడు, పనివాడు జీతానికి పాత్రుడు. సందర్భం. నువ్వు మందిరాల్లో కూర్చుంటావు, ఓకే, నీకు భోజనం దొరుకుతుంది. నువ్వు సమర్పించుకున్నావు, బయటికి వెళ్ళావు, నీకు భోజనం దొరకదు. బైబిల్లో రాసింది కాబట్టి పనివాడి జీతాలకు పాత్రుడని నువ్వు సువార్త ప్రకటించిన వాళ్ళందరినీ నాకు ఆకలేదు కాబట్టి మీరు భోజనం పెట్టు. ప్రభు చెప్తాడు వాళ్ళకి భోజనం పెట్టు, సేవకుడికి పెట్టాలి కదా. నీకోసం ఆయన వచ్చాడు, నేనే పంపించానని చెప్తాను ఆయన. ఈ ఇంటికి ఉన్న నీ భార్య బిడ్డలకి ప్రభు పంపిస్తాడు భోజనం. నీ భార్య బిడ్డలకి ఏది అవసరం ఉందో అదే దేవుడు నీ సమర్పణ. 12 మంది అపోస్తలులు ఉన్నట్టు సమర్పణ. యోధా లాంటి ఆలోచన మనకున్నప్పుడు యోధా ఏమైనాడు? డబ్బు డబ్బు లోకానుసారంగా ఆయన జీవించాడు, లోకానుసారంగా ఆలోచన చేస్తాడు. ఆ సమర్పణకి అర్థం లేదు, మరణం వచ్చేసింది. పుట్టకపోతే మేలు అన్నాడు ప్రభు. అలాంటి సమర్పణ అవసరం లేదు మనకు. విశ్వాసంలో బతికితే సార్ పరలోక రాజ్యం చేరవచ్చు. ఎలా చేస్తారంటే ఆ విశ్వాస కూడా ఇందాకేం చెప్పారంట, క్రీస్తులో ఉన్న జన్మస్థలంలో ఎఫెసీయులకు రాసినట్టుగా పరిశుద్ధంగాను నిర్దోషంగాను జీవిస్తేనే ఆయన పరలోక రాజ్యం చేర్చుకుంటాడు. ఎందుకంటే మనం కూడా ఆయన ముద్రేసుకున్నాడు, ముద్రేసి తన ఆత్మను అనుగ్రహించాడు. అది ఉన్నప్పుడే నువ్వు వెళ్ళినప్పుడు అద్భుతాలు వచ్చాయి. నువ్వు అది పొందాలి అంటే సమర్పణ కరెక్ట్గా ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళేసి నన్ను కొట్టారు, తిట్టారు, హింసించారు కాబట్టి ప్రభు నామంలో అద్భుత, ఇదిగో నా నామంలో మీరు నన్ను వెంబడించిన వారందరికీ శ్రమలో ఇవ్వస్తాయి అని చెప్తే అవి కాదు. అవి నువ్వు కోర్ తెచ్చుకున్నావు. నీ సమర్పణ కరెక్ట్గా ఉండాలి. నువ్వు అనుకున్నప్పుడు కరెక్ట్గా అనుకున్నావు, నువ్వు వెళ్ళినాక మారిపోయింది సమర్పణ. అందుకే నీకు అవన్నీ జరుగుతున్నాయి. ఆయన వచ్చేస్తామంటే విడిచిపెట్టాలా? ఎండ వచ్చినా, వాన వచ్చినా, ఆకలైనా, దప్పికైనా, నిద్రైనా, నిర్తూర్పైనా, ఇంకా ఏమండి బట్టలైనా, చెప్పులైనా, ప్రతి దాన్ని మనం ఏం చేయాలంట? సమర్పించుకోలేదే. వాటి గురించి మన ఆశ ఉండకూడదు, వాటి మీద మన ధ్యాస ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆత్మని పొందుకున్నావో, ఎప్పుడైతే నువ్వు అధికారం పొందుకున్నావో, అప్పుడేమైతే నీ సమర్పణ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఆ ఆత్మగా నువ్వు పొందుకుంటే ఆ ఆత్మే కార్యాలు జరిగిస్తుంది, అద్భుతాలు జరిగిస్తుంది. నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తుంది. నువ్వు వెళ్ళే చోటల్లా ఇదిగో నీ పూల పళ్ళకి, నీ పూల వద్ద నీ కాళ్ళ కింద పూలు అవన్నీ కార్పెట్లు పరుస్తారు, అడవిలో అయితే ఆకులు పరుస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే పూలు ఆకులని కాదు, అంటే వాళ్ళు నీకు ఇచ్చే గౌరవం, మర్యాద ఏమిటంటే ఆ దోహాల్లో నిన్ను దేవుడు నీకు ఇచ్చిన మహిమని ఎలా ఉంటుందంటే, వారు నిన్ను గురించి గొప్పగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, నీ దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు, నీ వాక్యం వారు వింటున్నప్పుడు ఏమిటంటే నీ ఆకలి గుర్తురావు, నీ బాధలు శ్రమలు గుర్తురావో, నువ్వు నడుస్తుంటే ముళ్ళు గుర్తురావు, నీకు అయిన గాయం గుర్తురాదు, నీ భార్య బిడ్డలు గుర్తురారు. పరలోక రాజ్యం ఆత్మల గుర్తు వస్తుంది, దేవుని రాజ్యం గుర్తు వస్తుంది. సమర్పణ సరిగా లేకపోతే చిత్రవదలు ఉంటాయి. ఆ రోజు వాళ్ళు చిత్రవదలు పడ్డారు. ఈ అపోస్తలందరూ కూడా హతసాక్షులు అయ్యారంటే, ఇదిగో దేవుని కోసం ఇలాగ మీరు ఉండాలని మనకు మాదిరిగా చూపించండి, అవి జరిగేదాకా తెచ్చుకోమని కాదు, అలాగా జరుగుతుంది. ఇలా సమర్పించుకోవాలి, తిరుగుబాటు చేయకూడదు. కాబట్టి మనం లోబడి ఉండాలి, సమర్పణ కట్టుకు ఉండాలి. ఇదిగో నా కోసం కూడా ఇలా ఉండదు. మీరు చిన్న చిన్న వాటికి అలిగేసి దాన్ని ఎదిరించడాక మీరు మళ్ళా మీరు ఇంటికి వెళ్ళకూడదు. మీరు సమర్పణ కరెక్ట్గా ఉండాలి. వాటిని మీకు మాదిరిగా నేను ఉంచాను, నా మహిమనిచ్చాను, నా నామములు అన్ని అద్భుతాలు చేశారు. వాళ్ళ మీద కత్తులు కడాలు ఎలా అయింది, వారి మీద అధికారం వాళ్ళకి ఎలా వచ్చింది అంటే, ఈరోజు మనకు మాదిరిగా, ఈరోజు మనకి ఇలా ఉండాలని మాదిరిగా చూపించే వాళ్ళకి అలాంటి అవకాశం వాళ్ళకి వచ్చింది. అలా చచ్చిపోమని కాదు, అలా తనులు తినమని, ఆ రప్పలతో పోయబడాలని, నరకాలని, అగ్నిలో వేయాలని కాదు. వాటి శ్రమలుగా ఎంచుకోవద్దు.
వారిని మనకు మాదిరిగా చేశాడు కాబట్టి మనకి అన్నిటిని కూడా దేవుడు అనుమతిస్తాడు. ఎండ అనుమతిస్తాడు, వాన అనుమతిస్తాడు, మరి ప్రభావాలు అంటే దురాత్మ ప్రభావాలు అనుమతిస్తాడు. నీవు సమర్పణ కరెక్ట్గా ఉన్నట్టయితే నీ ఎదురుగా వచ్చి ఆ లూసిఫర్ నుంచి కానీ ఏసు నామంలో ఏసు రక్తం మేసరక్తి వెళ్తా ఉంటుంది. అది నేనేం చేస్తాను, నువ్వు ఏసు రక్తం చేయమంటే వెళ్తానే అది వెళ్ళిపోతా ఉంటాను. నేనేం చేయలేదు. అప్పుడు నీకు ఎక్కడ శ్రమ, అక్కడికి ఎక్కడ బాధ ఉంది, నీకు ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ తప్పుకుంది, ఆ ఆనందంతో పరవశించిపోతుంది. నీకు ఆకలి తప్పుతుంది. ఎందుకంటే లూసిఫర్ సైతం అది నిన్ను దాటి అది పక్కకి వెళ్ళిపోతుంది. నీ దారికి అంటూ రాట్లేదు, పక్కకి వెళ్ళిపోతుంది. ఏదైతే ఈ సృష్టిని అది గజగజలు ఆడిస్తుందో దాన్ని నువ్వు గజగజలు ఆడిస్తున్నావు. మనుషులు అది అల్లాడిస్తుంది, దాని బంధకాలు పెట్టి అల్లాడిస్తుంది, అందరినీ సరసల్లా పెట్టి అల్లాడిస్తుంది. దాన్ని నువ్వు అల్లాడిస్తుంది. అది నేను చూస్తేనే పారిపోతుంది. ఎందుకంటే నీ సమర్పణ కరెక్ట్గా ఉంది కాబట్టి అది నేను చూసుక అది భయపడి పక్కకి వెళ్ళిపో. ఏదో అది 10 రోజులు, 4 రోజులు, సంవత్సరం చేసేది కాదు. సమర్పణ అంటే సంపూర్ణంగా చేసేది, పూర్తిగా సంపూర్ణంగా నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు సమర్పించుకోవాలి, సంపూర్ణంగా ఉండాలి. అంత చేసిన పౌలే ఉన్నాడంట, కంటగా ఎంచుకున్న పౌలే అప్పుడు నేను ఇప్పటికీ గెలిచితనైనా కాదు కానీ సంపూర్ణం చేతినని కాదు కానీ క్రీస్తుని నేస్తూ నిమిత్తం ఎంత పట్టు. ఒకసారి సర్వేషన్ పని అయిపోతుంది. దాంట్లో అది ఎక్కడ ఎదుర్కొని వెళ్తున్నాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. చదివించేసి చదవాలి మోహా 180 పేజీ నెంబర్. ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని, ఆయన మరణ విషయంలో సమాన భావము కలవాలని, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలో పాలివాడ ఒకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకొనటలేదు. చేసుకోవడానికి ఆయన ఉన్నాడంట, అవలేదంట. అది ఇంకా నేను పూర్తి చేయలేదు, ఇంకా నేను గెలవలేదు. ఎందుకంటున్నాడు అన్నమాట చదువు తర్వాత. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడిచును, ఎందుకు నన్ను ఈ రకంగా చేస్తాడు దాన్ని తెలుసుకోవాలి. దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కనుక ఎగిరిపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెడుచున్నాను. హల్లెలూయా. ఈ గెలవటాలు, జబ్బలు కొట్టుకోవటాలు, తొడలు కొట్టుకోవటాలు వద్దు మనకి. క్రీస్తు అసలు యేసు తీసుకోవాలి, మనం ఎందుకు పట్టుకున్నాం, అసలు ఆయన దగ్గరికి మనం ఎందుకు అసలు ఎందుకు సమర్పించుకున్నాం, ఎందుకు సమర్పించుకోవాలి, దీనికోసం మనం ఆలోచించాలి. అందుకనప్పుడు వెనుకున్న వాటిని మరవాలంట, ముందు కట్టు వేగిరి పడాలి. అది లాస్ట్ పడి అన్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు మనం పిలుస్తారు. చదువుకోవడానికి ఇంటర్వ్యూ పిలుస్తారు. మనం అప్లికేషన్ పెట్టుకుంటాం, వాళ్ళకి ఇంటర్వ్యూ పిలుస్తాం. పిలిచేసి ఎలాగో ఇచ్చేస్తారా, ఇంటర్వ్యూ అంతా ఎంతమంది పెడతారు అవకాశాలు, 10 మందికి, 20 మందికి, 50 మందికి, 100 మందికి లైన్ ఉంటారు. ఈరోజు అయితే 100 ఉంటారు. అందరిని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి వారికి ఎవరైతే వాళ్ళు అనుకున్న దానికి రీచ్ దగ్గరగా అవుతున్నారో వాళ్ళకి మాత్రమే ఆ ఉన్న 1 పోస్ట 10 పోస్టుల కంపెనీ కెపాసిటీ బట్టి ఇస్తారు. అనేది వాడికి నచ్చిన రోజులు, వాడి కంపెనీ బాగున్న రోజులు ఉద్యోగం ఉండదు, కానీ వాడు సరిగా పనిచేసిన రోజులు వాడికి ఆ ఉద్యోగం ఉండదు. అది ఎప్పుడైనా అంటే
ఈయనేమన్నాడు ఇక్కడ ఉన్నత పిలుపు. కానీ అది ఉన్నతమైన పిలుపు కాదు. ఉన్నతమైన పిలుపు అంటే ఇది పర్మనెంట్, సంపూర్ణమైనది. ఇది పర్మనెంట్ కాదంట. ఈ ఇంటర్వ్యూ చేసేది ఇదైతే పర్మనెంట్ కాదు. ఎందుకంటే వాడు కంపెనీ బాగున్నందులో, వాడికి ఆదాయం ఉన్నందులో, నువ్వు నచ్చినందులో నీకు అది జాబ్. వాడు కంపెనీ తీసేసినా నీకు జాబ్ లేదు, వాడికి నచ్చపోయినా నీకు జాబ్ లేదు, మళ్ళీ ఇంకోటి ఎత్తుకోవాల్సిందే. ఇది అలా కాదు, ఎత్తుక్కునేది కాదు ఇది. హల్లెలూయా. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును 100 మంది గురి అంతకే పరిగెడుచున్నాడు. మన కంపెనీలో ఒక్కసారి మన పని పెట్టి పొగుడుతాడు, వాడు గిఫ్ట్ చేస్తాడు. ఏదో చిన్న పొరపాటు జరిగిందని ఏమంటాడు, రాస్కెల్ యూ గెట్ ఫోన్ గెట్ అవుట్ అంటాడు. వాడికి నచ్చితే బహుమానం ఎత్తాడు, నచ్చకపోతే ఏం చేస్తాడంట, ఈడియట్ రాస్కెల్ ఫుల్ గెట్ అవుట్ అంటాడు. వాడికి నచ్చితే ఒకలా అనుకుంటే నచ్చిపోతుంది. ప్రభు అలా కదట, నువ్వు 2 సార్లు పడిపోయినా ఏదో ఒక విధంగా నేను లేపుతాడు, ఎన్నిసార్లు తిరిగిపోయినా నేను పట్టుకొచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమ అంత ఉన్నతమైనది. హల్లెలూయా. ఆయన ప్రేమ అంత ఉన్నతమైనది, ఆయన పిలుపు కూడా అంతే ఉన్నతమైనది, ఆయన రాజ్యం కూడా అంత ఉన్నతమైనది. ఎక్కడ కూడా ఆయన ప్రభు మనల్ని తప్పు చేశారు కాబట్టి మీరు నేను తీసుకున్నాను, మనం రక్షించాను కాబట్టి మనం అడిగాను కదా, ఈరోజు కఠిన అందు ఆయన రాజ్యం చేయని వరకు క్షమిస్తూనే ఉంటాడు. దాన్ని అర్థం చేసుకొని దాన్ని మనము ఏం చేయాలి, జీవించాలి. పిలుపునకు తగినట్టుగా అంట ఆయన అన్నాడు. ఆయన ఉన్నతమైన పిలుపుకు తగినట్టుగా బహుమానం అంట. సమర్పణలు, సేవ చేయటాలు, సమర్పించుకోవటాలు, సువార్త పాటించాలు చూసే వాళ్ళందరూ ఏదో అనుకుంటారు, యూట్యూబ్లో అనుకుంటారు, ఆయన ఏదో 4 మాటలు చెప్తున్నారు. కూర్చొని చెప్పాలి. సంతలో ఒక బ్యాగ్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ, లేదా ఈరోజు బండి వేసుకుని వెళ్తూ ఏదో చెప్తున్నాడు అనుకుంటాడు. అతను ఆ వ్యక్తిలాగా నువ్వు కూడా సంఘం బైబిల్ వేసుకొని సంచి వేసుకొని ఆ బండిలో నడుచు వెళ్తే ఆ ఎండలోనే వాళ్ళు వెళ్తే నొప్పి తెలుస్తుంది. సంఘంలో కూర్చొని చెట్ల కింద కూర్చొని, అది బిల్డింగ్లో కూర్చొని సీట్లు కూర్చొని వాగుతే ఎట్లా తెలుస్తుంది, వెళ్తే ఎండకి తెలుస్తుంది, వానికి వెళ్తే తెలుస్తుంది. అడిగి ముద్ద లేకుండా తిరుగుతాడు, చాలా మంది తిడతారు, పడతారు, అవమానం పడతారు. అదే లోకంలో కూడా ఎవడన్నా నష్టం అనుకుంటావా, మారేష్ని అరే మారేష్ అంటే కూడా ఎంద్రాబాయి ఇప్పుడు నువ్వు కూడా ఎంద్రాబాయి ఏం మాట్లాడుతున్నావు, ఒక గుద్దు గుద్దు నీకున్న కెపాసిటీ పెట్టి స్టామినా పెట్టి ఒక్క గుద్దు గుద్దుతో అంటావా కదా, అంటావా లేదా అంటారు. లోకంలో ఏమో అదే ఇప్పుడు దేవుని నమ్ముకున్నాను, నేను పాస్తాను అనుకో, ఇప్పుడు మా విశ్వాసే అయినా సరే నిన్ను మాట అరే రాననుకో, నువ్వు నన్ను అదే రా అంటావా అనలో. ఎందుకంట దేవుడిని అది నేర్పించాడు. ఆ ఓర్పును, సహనాన్ని, క్షమించే గుణాన్ని నీకు ఇచ్చాడు. నేను ఎప్పుడు అదే మర్యాద వినిపిస్తాను. తర్వాత ఏమైతే ఏడవ చోట నాకు ముందు పడుతుంది, ఏడవ చోట నాకు గాయం అయితే ఎవడో ఒకడు నీలా నేను పిలిచినట్టు నన్ను కూడా ఎవడో ఒకటి పిలుస్తాను. అప్పుడు తెలిసిందని మనం తప్పి ఆయన పిలుపు వచ్చినప్పుడు, ఆయనతో మనం కలిసి జీవించాలన్నప్పుడు, ఆయన రక్షణ పొందినప్పుడు, ఆయన రాజ్యానికి మనం వెళ్ళాలంటే సేవకుడే కాదు, సంఘం కూడా అలాగే సమర్పించుకోవాలి. ప్రతి ఒక్కరు సమర్పించుకుంటే ఆయన పిలిచే నాడు పిలుస్తారు. ఆయన మనకు అవకాశం ఇచ్చే రోజు అవకాశం ఇస్తారు. అవకాశం ఇవ్వకపోయినా మన సమర్పణను బట్టి మన కుటుంబాలు దీవించబడతాయి. మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఆ చుట్టుపక్కల వాళ్ళు, మన ఫ్రెండ్స్ కూడా అందరూ దీవించబడతారు. ఎందుకంటే నీ సమర్పణ ఏంటంటే యథార్థత, నీతి. నీ వల్ల, నీ మాటల వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ జీవితం వల్ల ఏమవుతుంటే అనేకులు మిమ్మల్ని చూసి అనేక మంది మార్పు వస్తుంది. ఒక భర్త తన భార్య నడవడిపోయినా వాడు దేవుని సన్నిధి రాకపోయినా ఆమె నడబడే కూడా ఆయన మాట్లాడాలి. హల్లెలూయా. సమర్పణ. సంఘం ప్రతి ఒక్కరూ, దేవుడి రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ సమర్పణ ఉండాలి. ఒక్క సేవకుడు, వాకి చెప్పే అసలు ఆ సేవకుడనే పాదమే కాదు సమర్పణ అంటే.
రక్షణ పొందిన ప్రతి ఒక్కడు ముద్ర వేయబడాలి. ఆయన ఆత్మను మనం పొందుకోవాలి. ఆయన ఆత్మ మనలో ఉంచాలి. మన శరీరానికి కావాల్సిన ఆత్మ కాదు, ఆయన ఆత్మ కూడా మనలో జీవింపజేయాలి అని అంటాడు కదా అక్కడ 8వ అధ్యాయం రోమీయుల పత్రిక. ఇదిగో క్రీస్తు యేసు అంటే ఆయన పునరుద్ధానంలో ఆయన క్రీస్తు యేసు లేని ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ మనలో ఉన్న ఎడల కూడా మనలో ఉన్న ఎడలంట మన శరీరంలో లోనవుతున్న అంటే సాగుకు లోనవుతున్న మన శరీరంలో కూడా ఆ ఆత్మ లేకునంట. అంటే ఆత్మను మనం అనుగ్రహించబడాలి. అంటే ఆత్మ అనుగ్రహించడం మనం ఆయనకి ఆకర్షించబడాలి. అంటే సమర్పణ మనం కూడా ముద్ర వేయబడాలి. ముద్ర వేయబడకుండా ఎవరు దాన్ని పొందుకోవడం కష్టం. నిత్య జీవాన్ని పొందుకోవడం కష్టం. పరలోక రాజ్యాన్ని పొందుకోవడం కష్టం. ఇన్ని చెప్పిన సేవకుడు కూడా ఆ పర్ఫెక్ట్గా ఉంటేనే, పరిశుద్ధంగాను నిర్దోషంగా జీవించి సమర్పణ ఉంటేనే ఈ సేవకుడైనా అక్కడికి వెళ్ళాలంటే. సమర్పణ లేకుండా ఎవరు పరలోకానికి ఎవరు, పరిశుద్ధత లేకుండా నిర్దోషం లేకుండా ఎవరు. నా భర్త కదని ఒక మాట తూలి నా భార్య అయితే చేసుకున్నావా అయితే పోయే పనికి మాందాన వరా అంటేను పరలోక రాజ్యం వెళ్ళడం ఎట్టకు వెళ్ళదు. హల్లెలూయా. ప్రభు మనల్ని ఇక్కడ అన్నాడా దూర బాధలు కూడా ఏమన్నాడా నేను రక్తం చూపించు నా రక్తం కలగబడని అంటున్నాడు. కానీ ఘోర పాపి 10 మంది నరికేసి వచ్చినాక నేను ఏమంటాడట మానేసిరా నేను తీసుకుంటాను. నువ్వు మొదలేసిన పాపాన్ని బట్టి కదట నీవు అట్లో ఆ సమయంలో నీవు మారు మనసు పొందినప్పుడు ఆయన దాన్ని అడుగుతున్నావు. దాన్ని బట్టి నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. కానీ నువ్వు ఆయన అడిగినందుగా నీకు నరకమేం లేదనుకుంటుంది. అంటే లేదంటే నువ్వు అలాగే చేసుకుంటుంది. అలా వద్దు ప్రభా, తప్పు అయిపోయింది, నేను ఇంక చేయను, నా జీవితం నాకు వద్దని ఎప్పుడైతే నువ్వు దీంట్లో వచ్చేస్తావు, ఎప్పుడైతే నీ భర్త, ఎప్పుడైతే నీ భార్య, ఎప్పుడైతే నీ తల్లిదండ్రులు తునీకరించడం మానేస్తావో, ఎప్పుడైతే నీవు సమర్పించుకుంటావో, వాటిని విడిచిపెడతావో, ఎప్పుడైతే వాటిని విడిచిపెడతావో, శరీరాసు నేత్రాసు జీవులను వాటిని విడిచిపెడతావో అప్పుడు నీవు సమర్పణలోకి ఫిక్స్ అయిపోతావు. నీవు ఆ యాత్రలో మొదలెత్తావా, కొన్ని దినములైనాక ఈ యాత్రలో నువ్వు పర్ఫెక్ట్ అయినాక మళ్ళీ నువ్వు అటు వైపు తిరిగావా? ఏమన్నాడు ఎబ్రీ బతికి 6వ వచనంలో ఏమన్నాడైనా నువ్వు అన్ని పరలోక రాజ్యం రుచి చూసి నువ్వు కానీ మళ్ళీ పడిపోయావా? వాడు లేకపోవడం కష్టం. అసలు లేకపోవడం అంటే అంతే, నువ్వు ఎంత చెప్పిన వాడు మారు మూసుకోలేదు. అది పడకుండా చూసుకోవడానికి అన్నిటికీ ఉపమానాలు అన్నింటి ఆయన ముందుగానే చాలా మనకు మాదిరి చాలా మంది ఇచ్చాడు దేవుడు. అనేక సేవకులు చెల్లారు మనకు ముందుగా. అనేక మంది మనం జీవించాలి, ఎలా జీవించాలి, ఎలా సమర్పించుకోవాలి, ఎలా నడవాలి అని అనేక మంది సేవకులు దేవుడు మనకు మాదిరిగా చూపించాడు. సేవకులు చూపించిన సంఘం కూడా అలాగే రక్షణ పొందిన ప్రతి వ్యక్తి సమర్పణ లేకుండా ఎవరు కూడా పర్ఫెక్ట్ కానే కాదు. హల్లెలూయా. యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకుంటాం. ఆమేన్.